దొంగ చేతికి తాళాలిస్తే ఉన్నదంతా ఊడ్చుకుని వెళ్ళాడట. ఇప్పుడు అలాగే ఉంది కొడంగల్ రైతుల పరిస్థితి. తమను తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే తనను ముఖ్యమంత్రి చేసిన కొడంగల్ ప్రజల నెత్తిని భస్మాసుర హస్తాన్ని రేవంత్ రెడ్డి పెడుతున్నాడు. అల్లుడికి కట్నం ఇవ్వడానికి ఫార్మా క్లస్టర్ పేరుతో 3000 ఎకరాల భూసేకరణ రేవంత్ సర్కార్ చేస్తోంది. భూములివ్వని రైతులను తన్ని వారి భూములు తీసుకుంటామని రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడు. తమ భూముల్ని ఇచ్చేది లేదని తెలిసి చెప్పిన రైతులు 8 నెలలుగా తమ భూములు ఇవ్వమని పోరాటం చేస్తున్నా ప్రధాన మీడియా కనీసం ఆ వార్తను చూపించలేదు. అయినా అనేక నెలలుగా అనేక వేదికల్లో కొడంగల్ ఫార్మా బాధితులు తమ నిరసన తెలుపుతున్నారు. కోట్ల రూపాయల విలువైన తమ భూమిని రేవంత్ కుటుంబం బలవంతంగా గుంజుకుంటుంటే ఆ బాధితులంతా తిరగబడ్డారు. కడుపు మండి తమ భూములు గుంజుకుంటున్న రేవంత్ ప్రభుత్వంపై రైతులు తిరగబడితే దాన్ని రాజకీయ కుట్రగా చూపించి అసలు విషయాన్ని పక్కకు జరిపే కుట్రను రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. రేవంత్ రెడ్డి నమస్తే దొరా, ఈ ఫార్మా కంపెనీ నుంచి నీకు దండ పెడుతుండా. నా పేరు నరసనాయకు. నీవు ఏమనుకున్నకు ఫార్మా కంపెనీ మాకు అవసరం లేదు. మా 2 ఎకరాలు 1 ఎకరా 3 ఎకరాలు ఉండోళ్లకు ఆయాసపేటకు ఈ ఎక్కడన్నా ఉంటే మానేస భూములు ఉండయి, రెడ్డిలై ఉండయి, ఇంకా వేరే ఉండయి. ఆ వేరే భూములు ఎవరితో ఉండవు, ఆడున్నాయో ఆ భూములు వేసుకొని అయినా నీకు దండం. అధికారులపై దాడి జరిగిన ఘటనలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రైతులు ఉన్నారు. వారంతా రాజకీయాలకు అతీతంగా ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలు. రేవంత్ కుటుంబ భూదాహానికి భూములు పోగొట్టుకుంటున్న బాధితులు. అధికారులపై దాడి చేశారన్న కారణాన్ని చూపి ఆ రైతుల పోరాటాన్ని అణిచివేసే కుట్రలు రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కుట్రదారుడిగా కాంగ్రెస్ చూపెడుతోంది. అర్ధరాత్రి కరెంటు కట్ చేసి దొంగల్లా గ్రామాల్లో దూరి గర్భిణీలు, వృద్ధులు అని కూడా చూడకుండా దాడి చేసి స్కానింగ్ కోసం వెళ్ళాలి వికారాబాద్. స్కానింగ్ కూడా తిప్పించలేము. స్కానింగ్ పేపర్ అట్లే ఉంది. పోదామంటే నైట్ వచ్చి మా ఆయన తీసుకొని వెళ్ళిండ్రు. అయితే ప్రెగ్నెన్సీ కదా, ఎవరైనా ఇలా ఇడిచి పెట్టి ఏడికి వెళ్ళలేరు కదా, అందుకని నా దగ్గరనే ఉన్నాడు. అయితే నా పైన దౌర్జన్యం చేసి తీసుకువెళ్ళిండ్రు పోలీసులు. ఒక ఆడపిల్ల పైన దౌర్జన్యం పోలీసులకు. ఏమన్నారు? నేను ప్రెగ్నెన్సీ ఉన్నా, మాకు స్కానింగ్ కోసం రేపు వికారాబాద్ వెళ్ళాలి హాస్పిటల్కి. నాకు ఇప్పుడు నేను డెలివరీ టైంలో ఉన్నా, మీరు తీసుకువెళ్ళకండి. మా ఆయనకు నాకు ఎవ్వరు లేరు. ఏమన్నా నాకే ఏమన్నా సడన్గా ఇప్పుడు ఎవరు చూస్తారు మేడం? వాళ్ళు అంతా వచ్చి దొబ్బి బువ్వులతో అంతా దొబ్బి చేసి ఇట్లా కిందేసి ఇన్నేత్ర వాళ్ళ బిడ్డ ఎవరు దొబ్బిరి బిడ్డ. నాడు బయటికి వెళ్ళి ఉండి చప్పుడు చేయకుండా లొల్లి చేయకుండా అంటా అంటే చట్ట అన్నట్లా బుగ్గులు మా భూమి అంతా తీసుకున్నాడు సార్, లాక్కేసిండు. మా పిల్లలు ఎక్కడ పోయిరో బాబు, 3 రోజుల పిల్లలు ఎక్కడ చంపి పెట్టరు, ఏం చేసిరో. అంత తాండలా కూడా 5 మంది ముసలోళ్ళు ఉండరు, మగ పిల్లలు మొత్తం ఆడవాళ్ళమే ఉండవు. ఆడవాళ్ళని చూసి ఇగో గిట్లా విసుకుతాడు, గిట్లా విసుకుతారా పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ఏదో గిట్లా కుట్టిగా విసుకుతారా? ఇట్లా చేస్తారా ఆడవాళ్ళని? నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కరెంట్ తీసి ఓన్కి హత్కారం ఉండదా? ఓన్కి హత్కారం ఉండదు, ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ మొత్తం వస్తాము, కోటి మీద కూర్చుంటాము, మాకు బాంబు వేయాలి, ఓడు మా భూమి గుంజుకుంటాం. 50 మంది రైతులను పట్టుకొని వారిలో నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను, సానుభూతి పరులను మాత్రమే అరెస్టు చేసి రాత్రంతా వాళ్ళని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి మొత్తం ఘటనను ఒక కుట్రగా కాంగ్రెస్ చిత్రీకరిస్తోంది. అందుకు అనుగుణంగా పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుచరులతో 80 సార్లు ఫోన్ మాట్లాడినట్టుగా, దానితో పాటు అనేక అబద్ధాలతో కూడిన రిమాండ్ రిపోర్ట్ను రాయించి తన మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. కొడంగల్ రైతులకు ఇతర ప్రాంతాల రైతుల నుండి సహకారం అందకుండా చేయడం, తెలంగాణలో నలుమూలలా ఎక్కడ భూములు గుంజుకున్నా దానికి అడ్డొచ్చిన వారికి ఇలాగే జరుగుతుందని భయపెట్టి నియంత ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వెన్ని కుట్రలు చేసినా తిరుగుబాటు తెలంగాణ రక్తంలోనే ఉంది. నువ్వెంత అణిచివేస్తే అంతెత్తున ఎగిసి కలబడతారు తెలంగాణ రైతులు.